ఫ్రెండ్స్, ఈరోజు ఏం తెచ్చినావుమా? ఈరోజు మేము ఏం తింటున్నాం అనుకుంటుర్రా? అరటికాయ బజ్జీలు కదా హరితు? అవును, బాగున్నాయా? చాలా. ఇవి స్వీట్ బజ్జీలు, అరటికాయ స్వీట్ బజ్జీలు. చూడండి, అరటికాయ స్వీట్ బజ్జీ భలే టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. ఇలా బనానా అండ్ నెయ్యి, ఇలాచి అన్నీ వేసి వెంపిరు అనమాట. సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చింది. అరటికాయ బజ్జీ అంటే ఎట్లుంటుందో అనుకున్నా, భలే టేస్టీగా ఉంది, స్వీట్గా. ఇలాంటివి ట్రై చేయొచ్చు, మంచిగా టేస్టీగా అనిపించింది. నాకైతే భలే నచ్చింది. నీకు రీతు? సూపర్ నచ్చింది. నాకు కూడా నచ్చింది. ఇంకా ఎప్పుడన్నా తెప్పించుకోవాలనుకుంటే మనం ఇలాంటి బజ్జీలు తెప్పించుకుందాము. ఇప్పుడు ఇంకో బజ్జీ ట్రై చేద్దామా? ఈ స్వీట్ బజ్జీ బోర్ వస్తుంది నాకు. చాయ్ ఇది దీంట్లో ఏదో స్టఫ్ చేసిరు కదా, ఈ బజ్జీ ట్రై చేద్దామా? నాకైతే ఈ బజ్జీలు లోపల ఏముంటుందని అదే సర్ప్రైజ్గా అనిపిస్తుంది. అది చుంచంగానే ఏదో ఒకటి అబ్బబ్బలే ఉంది. ఏముంది అలా డ్రై ఫ్రూట్స్, కొబ్బరి చూడండి, చూడండి ఎంత బాగున్నాయి. పప్పులు, పెసరపప్పు. ఇది కేరళలో స్పెషల్ అంట. కేరళ హోటల్ ఉంది, ఆ కేరళ హోటల్లో తెచ్చిండు మా హస్బెండ్. సూపర్. వర్షం వస్తుంది ఈరోజు, అందుకే తెప్పించుకున్నాం. వేడి బజ్జీలు తినాలనిపించింది, తింటున్నాం. ఈ బజ్జీ మాత్రం నాకు భలే నచ్చింది. నీకు నచ్చింది రీతు? నాకు కూడా. నాకు అది నాకైతే బాగా నచ్చింది. చూడు, సూపర్ ఉంది. ఇది అరటికాయ బజ్జీ. బజ్జీలో మనం ఇంట్లో ఎంత చేసినా మనకు మాత్రం పర్ఫెక్ట్గా రావు. మనం ఇట్లా తినాలనిపించిన బయట తెచ్చుకుంటేనే టేస్టీగా మంచిగా సాటిస్ఫైడ్ ఉంటుంది. నీకు రీతు? నాకు కూడా. ఇది చూడండి ఎలా ఉందో. దాంట్లో మొత్తం స్టఫ్ చేసింది కదా, కొబ్బరి అది అదంతా. నాకైతే భలే నచ్చినాయి బజ్జీలు. ఎప్పుడు తెప్పించుకున్నా మనము ఈ హోటల్లో తెప్పించుకుందాము. మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు ఇంకో బోండము, ఈ బోండంలో ఏముంటుందో చూద్దాం. ఈ బోండం చూసినప్పుడల్లా నాకు ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. లోపల ఏముంటుందని. ఈ బోండం ఎట్లుంది తెలుసా? మైసూర్ బోండం లాగానే ఉంది, కానీ స్వీట్ బోండం. అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఉంటాయి అంతే. ఇంకా చిన్న కొబ్బరి పీసులు వేసి చూడండి, అక్కడక్కడ ఇక కొబ్బరి పీసులు అన్నీ. రీతు, ఇది తిని చూసి చెప్దామా? సూపర్ ఉంది. ఇది కూడా తీయగా స్వీట్ బోండం లాగా భలే ఉంది. ఈ బొండం కూడా నాకు నచ్చింది. ట్రై చేయి రీతు. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది కూడా భలే టేస్టీగా ఉంది. తీసుకొని నేను ఎట్లుంది? చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది. ప్రతిదీ టేస్టీగానే ఉంది. ఏది మనం ఇన్ని తిన్నాం గట్టిగా, అన్నీ టేస్టీగా అనిపిస్తున్నాయి నాకైతే. ప్రతి దాంట్లో లోపల ఏదో ఒక స్పెషల్ ఉంది. అది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ బోండా అయితే దీంట్లో బ్యాటర్. ఈ బోండం ట్రై చేద్దామా ఇప్పుడు? దీంట్లో ఏముందో చూడాలి. రౌండ్గా భలే ఉంది కదా. ఇది దీంట్లో ఏమీ లేదు. ఇది కూడా మైసూర్ బోండం టైపే ఉంది. తిని చూస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది. తీసుకోరీతు. ఇది కూడా స్వీట్గా ఉంది. నెయ్యి ఫ్లేవర్ తోటి మంచిగా అనిపిస్తుంది. ఇలాచీ పౌడరు, నెయ్యి ఫ్లేవర్ వస్తుంది నాకు ఈ బజ్జీలో. అవును కదా. చిన్న చిన్న పీసెస్ కొబ్బరి కూడా ఉంది. నీకు నచ్చిందా ఇది? ఇప్పుడు అరటికాయ పువ్వు బజ్జీ తిందామా? స్వీట్ దీని బోర్ వస్తుంది నాకు. ఈ అరటికాయ పువ్వు బజ్జీని ట్రై చేద్దాం ఇప్పుడు. నాకు స్వీట్ది తిని బోర్ వచ్చింది. నీకు? నాకు కూడా. ఇక అరటికాయ పువ్వు బజ్జీ అంట. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం మనము. ఇది ఎట్లుంటుందో చెప్దాం. ఈరోజు మనకు బజ్జీల స్పెషల్. బజ్జీలు బోండా. చూడండి లోపల ఎలా ఉందో. అరటి పువ్వు,
స్ప్రింగ్ ఆనియన్ సూపర్ ఉంది, అన్నీ వేసిర్రు. తింటుంటే మాత్రం సాలెడ్ మస్తుంది. ఆనియన్స్ నాకు క్రంచిగా, మాత్రం సూపర్గా నచ్చింది. అన్ని బజ్జీలు నచ్చినాయి నాకు. ఆనియన్స్ సాగి కాకుండా క్రంచిగా సూపర్ ఉంది. డీప్ ఫ్రై చేసిన ఎంత బాగుందంటే, డీప్ ఫ్రైలు ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. ఇట్లా బయట వర్షము, చల్లటి వాతావరణము, ఆ టైంలో మనం ఇలాంటి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తే పర్వాలేదు, ఏమీ కాదు. ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి బజ్జీలు. బాయ్. బాయ్.